హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు బీటీఆర్ అకాడమీ. స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో నేను జవహర్ నవోదయ విద్యాలయ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి 6th క్లాస్ అండ్ 9th క్లాస్కి సంబంధించి డిఫరెంట్గా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు కదా. 6th క్లాస్ యొక్క మోడల్ క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అదేవిధంగా 9th క్లాస్ క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాల్ని ఈరోజు ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా మంది స్టూడెంట్స్ నన్ను డైరెక్ట్గా కలిసి రిక్వెస్ట్ చేసినటువంటి వీడియో అనమాట. సో ఈరోజు సండే కాబట్టి ఈ వీడియోని అయితే నేను రికార్డ్ చేద్దామని చెప్పి స్టార్ట్ అయితే చేశాను. స్టూడెంట్స్, ఈ వీడియోని చివరి దాకా చూడండి. మీలో ఎవరైనా 6th క్లాస్ ఎంట్రన్స్కి సంబంధించి నవోదయ అప్లై చేసినా, లేకపోతే 9th క్లాస్కి సంబంధించినటువంటి నవోదయని అప్లై చేసినా ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. వేలు కట్టి కోచింగ్లకు పోలేనటువంటి వాళ్ళు ఓన్లీ ఇంట్లోనే కూర్చొని ఈ నవోదయ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ కావచ్చు. కొన్ని మోడల్ పేపర్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తున్నారంటే ఏ మోడల్లో క్వశ్చన్స్ వస్తాయి, ఏ క్వశ్చన్ ఏ టాపిక్ నుంచి వస్తుంది అనేది తెలుసుకున్నారంటే చాలా ఈజీగా అయితే నవోదయ ఎగ్జామ్ని రాయొచ్చు. కాబట్టి ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఒకవేళ చివరిలో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అని అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరైనా నవోదయ అప్లై చేసినటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్లో మన జవహర్ నవోదయ విద్యాలయ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ని పార్ట్స్ వైజ్గా నేనైతే అప్లోడ్ చేస్తూ వస్తాను. సో ఆ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా మన బీటీఆర్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు లేట్, ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా. స్టూడెంట్స్, జవహర్ నవోదయ విద్యాలయ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఏమి, ఏ క్లాస్లకైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆయా క్లాస్లలో ఉండేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి, ఆ టాపిక్స్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ఎన్ని మార్క్స్ని అయితే ఒక్కో క్వశ్చన్ కేటాయించినారు, టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్ అయితే ఉంటాయి అనేటువంటి విషయాలన్నింటిగా చూద్దాము. ముందుగా జవహర్ నవోదయ విద్యాలయ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మొట్టమొదటిగా 6th క్లాస్లో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. 6th క్లాస్ వెళ్ళడానికి అంటే ప్రజెంట్ 5th క్లాస్ ఎవరైతే స్టూడెంట్స్ అవుతున్నారో వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయొచ్చు అనమాట. సో ఈ రెండు ఎగ్జామ్స్ కూడా మ్యాక్సిమం ఫిబ్రవరిలో అయితే ఉంటాయి. ఎవ్రీ ఇయర్ కూడా ఫిబ్రవరిలో అయితే ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ముందుగా 6th క్లాస్కి సంబంధించినటువంటి పేపర్ ప్యాటర్న్ లేదా బ్లూ ప్రింట్ కనుక చూస్తే మన 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో టోటల్గా 3 పార్ట్స్ అయితే ఉంటాయి. మొదటి పార్ట్ వచ్చేసి సైకాలజీ అంటే మానసిక సామర్థ్యానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఇందులో ఉంటాయి. మానసిక సామర్థ్యం సైకాలజీకి సంబంధించి ఏం క్వశ్చన్స్ ఉంటాయంటే ఎక్కువగా కూడా డయాగ్రామ్స్ ఇచ్చి ఆ డయాగ్రామ్స్ని అర్థం చేసుకొని ఆన్సర్ చేసే లాంటి క్వశ్చన్సే ఇందులో మ్యాక్సిమం ఉంటాయి. సో దీన్నే సైకాలజీ మానసిక సామర్థ్యాన్ని పార్ట్ 1గా అయితే డివైడ్ చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే 6th క్లాస్ క్వశ్చన్ పేపర్లో తెలుగు మీడియం ఇంకా ఇంగ్లీష్ మీడియం 2 ఆప్షన్లు ఉంటాయి మనకి. సో తెలుగు మీడియంలో అయితే మనకి తెలుగులో క్వశ్చన్ పేపర్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఓన్లీ ఈ లాంగ్వేజ్ టెస్ట్లో మాత్రమే తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు అయితే ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. సో అది పార్ట్ 3 అప్పుడు చెప్పుకుందాము. ముందుగా పార్ట్ 1లో సైకాలజీకి సంబంధించి 1 నుంచి 40 వరకు అయితే క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 1 నుంచి 40 వరకు ఉండేటువంటి క్వశ్చన్స్లో ఎవ్రీ 4 క్వశ్చన్స్ వచ్చేసి మళ్ళీ ఒక సబ్ పార్ట్గా అయితే డివైడ్ ఉంటాయి. ఆ పార్ట్లో అంటే టోటల్గా 40/4 = 10 పార్ట్స్ అయితే ఉంటాయి మన సైకాలజీ క్వశ్చన్ పేపర్లో. సో ఎవ్రీ 4 క్వశ్చన్స్ వచ్చేసి ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో 1 to 4, 5 to 8 ఇలా ఎవ్రీ 4 క్వశ్చన్స్ వచ్చేసి సమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో టోటల్గా ఒక్కో క్వశ్చన్కి 1.25 మార్క్స్ చొప్పున టోటల్గా మనకి సైకాలజీకి అయితే 50 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది. సో స్టూడెంట్స్ ఎవరైతే దీని మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తారో వాళ్ళు 50కి 50 మార్క్స్ తెచ్చుకోవడానికి చాలా మంచి స్కోప్ ఉన్నటువంటి పార్ట్ కూడా ఇదే. సో మన సైకాలజీ మానసిక సామర్థ్యం పార్ట్ 1 టోటల్గా 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 50 మార్క్స్ అయితే ఇందులో మనం గెయిన్ కావచ్చు. నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసి ఆర్థమెటిక్, దాన్నే తెలుగులో మనం అంకగణితము అని చెప్పి అంటాం.
సో ఆర్థమెటిక్ లేదా అంకగణితం అనేది మన పార్ట్ 2. ఇందులో క్వశ్చన్ నెంబర్ 41 నుంచి 60 వరకు అయితే క్వశ్చన్స్ ఉంటాయి. అంటే టోటల్గా 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఈ ఆర్థమెటిక్లో. సో 5th క్లాస్ బేస్ మ్యాథమెటిక్స్లో ఉండేటువంటి అన్ని ప్రక్రియలు కూడా ఇందులో మ్యాక్సిమం టచ్ చేస్తారు ఈ 20 క్వశ్చన్స్లో. సో ఒక్కో క్వశ్చన్కి ఇక్కడ కూడా 1.25 మార్క్స్ చొప్పున 20 క్వశ్చన్స్కి 25 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ పార్ట్ 3 వచ్చేసి లాంగ్వేజ్ టెస్ట్, భాషా పరీక్ష. సో ఈ భాషా పరీక్షలో మనం చెప్పుకున్నాం కదా, తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్, తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ అయితే వస్తుంది, ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వస్తుంది. సో పార్ట్ 3 వచ్చేసి లాంగ్వేజ్ టెస్ట్, ఎయిదర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్. ఇందులో క్వశ్చన్స్ వచ్చేసి 61 నుంచి 80 వరకు అయితే ఇందులో క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా టోటల్గా 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఒక్కో క్వశ్చన్కి ఇక్కడ కూడా 1.25 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది. టోటల్గా 25 మార్క్స్ అయితే మన భాషా పరీక్షకు అయితే ఉంటాయి. సో టోటల్గా జవహర్ నవోదయ విద్యాలయ ఎంట్రన్స్ ఎగ్జామ్ 6th క్లాస్ క్వశ్చన్ పేపర్లో టోటల్గా 3 పార్ట్స్, 80 క్వశ్చన్స్, 100 మార్క్స్కి అయితే ఉంటాయన్నమాట. ఇది మన జవహర్ నవోదయ విద్యాలయ ఎంట్రన్స్ ఎగ్జామ్ 6th క్లాస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. తర్వాత ఇంకా 9th క్లాస్కి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది నవోదయది, అందులో ఉన్నటువంటి పేపర్ ప్యాటర్న్ అయితే చూద్దాము. మన 9th క్లాస్కి సంబంధించినటువంటి పేపర్లో టోటల్గా 4 పార్ట్స్ అయితే ఉంటాయి. పార్ట్ 1 వచ్చేసి హిందీ. సో హిందీ అనేది కంపల్సరీ అనమాట. హిందీలో పార్ట్ 1లో 1 to 15 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 1 to 15 క్వశ్చన్స్ అయితే పార్ట్ 1 హిందీ కేటాయించడం జరిగింది. ఈ 9th క్లాస్లో వచ్చేసి ఎవ్రీ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో 15 క్వశ్చన్స్కి 15 మార్క్స్ అయితే హిందీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఇంగ్లీష్, ఆంగ్లానికి సంబంధించి పార్ట్ 2 అయితే కేటాయించడం జరిగింది. సో ఈ పార్ట్ 2 ఆంగ్లం లేదా ఇంగ్లీష్లో వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 16 నుంచి 30 వరకు అయితే క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్గా ఇందులో కూడా 15 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఈ 15 క్వశ్చన్స్కి ఒక్కో క్వశ్చన్కి 1 మార్క్ చొప్పున 15 మార్క్స్ అయితే మనకి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ 3లో వచ్చేసి మ్యాథమెటిక్స్, గణితం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడేమో ఆర్థమెటిక్ ఉంది, ఇక్కడేమో మ్యాథమెటిక్స్, ప్యూర్ మ్యాథ్స్ అయితే ఇస్తారనమాట. సో ఈ మ్యాథమెటిక్స్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 31 నుంచి క్వశ్చన్ నెంబర్ 65 వరకు ఉంటాయి. సో ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. టోటల్గా 35 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో 35 క్వశ్చన్స్కి 35 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ 4 వచ్చేసి సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 66 నుంచి 100 వరకు అయితే సైన్స్కి రిలేట్ అయినటువంటి క్వశ్చన్స్. సో ఇందులో వచ్చేసి టోటల్గా 35 క్వశ్చన్స్ ఉంటాయి. 35 క్వశ్చన్స్కి గాను 35 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి టోటల్గా 4 పార్ట్స్ ఉన్నాయి. మన జవహర్ నవోదయ విద్యాలయ 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో టోటల్గా 4 పార్ట్స్ అయితే ఉన్నాయి. 4 పార్ట్స్లో కలిపి 100 క్వశ్చన్స్, అంటే పార్ట్ 1లో 15, పార్ట్ 2లో 15, 30. సో ఇక్కడ 30, ఇక్కడ 35 + 35 70. టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 100 క్వశ్చన్, ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. సో 100 మార్క్స్ అయితే మన 9th క్లాస్ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్లు అయితే ఉంటాయి. సో ఇది మన జవహర్ నవోదయ విద్యాలయ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ అండ్ 9th క్లాస్ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్. స్టూడెంట్స్, మన బీటీఆర్ అకాడమీలో నేను వీటికి సంబంధించినటువంటి కొన్ని మోడల్ పేపర్స్ అయితే పార్ట్స్ వైజ్గా అయితే టీచ్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మీలో ఎంతమంది అయితే ఆ క్వశ్చన్ పేపర్స్ కావాలి 6th క్లాస్ అండ్ 9th క్లాస్ అండ్ ఏ పార్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ వీడియోస్ కావాలో కింద అయితే కామెంట్ చేయండి. ఇది స్టూడెంట్స్ ఈరోజు మన వీడియో. స్టూడెంట్స్, మన జవహర్ నవోదయ విద్యాలయ ఎంట్రన్స్ ఎగ్జామ్ 6th అండ్ 9th క్లాస్కి సంబంధించినటువంటి వీడియోస్ మన బీటీఆర్ అకాడమీలో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ వీడియో మీకు నచ్చితే, చివరి దాకా చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి.
ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరైనా నవోదయకి అప్లై చేసిన వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. దాంతోపాటు మన వీడియోని ఎక్కువ మంది చూసేలాగా అంటే మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో కానీ లేకపోతే మీ ఫ్యామిలీ గ్రూప్స్లో కానీ షేర్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.